నేనేం చెప్తే అది చేయాలి మీరు. అయ్యో నువ్వు అయిపోబోతు ఈరోజు మమ్మీ దగ్గర. నువ్వేం కట్టప్ప కాదు, నేనేం బాహుబలి కాదు. నొక్కో. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ రోజు కొత్తగా స్టిక్ ఎత్తుకొచ్చారని చూస్తానారా. ఈ రోజు అంతా కంట్రోల్ నా చేతిలో. వీళ్ళందరూ నేను చెప్పినట్లు ఈ రోజు వినాలి. అదే నేను పెట్టే యాక్టివిటీ. ఎప్పుడు భర్త చెప్పేది భార్య వినడము, పిల్లలు వినడము ఇదేనా? ఈ రోజు డిఫరెంట్ గా ఉండాలి, కొత్తగా ఉండాలి. కాబట్టి నేను చెప్పినట్లు వీళ్ళందరూ వినాలి. ఈ రోజు యాక్టివిటీ ఏమంటే నేను చెప్పిందే జరగాలి. నా మాటే శాసనం. ఇది నా మాట, నా మాటే శాసనం. చూద్దాం రండి. నువ్వు చెప్తే వింటాను దొరా. అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. నీ బాంచన్ దొరా. దండాలమ్మా. ఈ రోజు నేను చెప్పిందే శాసనం. నేనేం చెప్తే అది చేయాలి మీరు. నాకు ఇప్పుడు తలనొప్పి, పోయి కాఫీ పట్టుకొని రాపో. ఏ అబ్బాయి రా ఇక్కడ. చెప్పండి దొరా. నీ పైన చాలా కంప్లైంట్ వచ్చినాయి. స్నానం చేయడం లేదు, నువ్వు సరిగ్గా నీట్ గా ఉండడం లేదని. నువ్వు ఎదురుగా ఉండగానే స్నానాలు చేస్తాను, సిగ్గు లేకుండా కాదు, నీళ్లు లేకుండా. బాత్రూమ్ లో ఎలా స్నానం చేస్తావు అలా నా ముందు చేసి చూపించు. సరే దొరా. కప్పు తట్టుకోలేకపోతున్నాం దొరా వీడి దగ్గర నుంచి. సరే దొరా. అయిందా కాఫీ? అయింది దొరా. కప్పు అలా ఇస్తే నేనేం చేతుల పట్టుకుని ఇలా నిల్చుకోవాలనా? ఇంకేం చేయాలి? సాజా ఎత్తుకున్నా పోయి. తీసుకో దొరా. దొరా రాని తీసుకోండి. ఇది కాఫీ అంటారా? ఏం చేయమంటారు దొరా? నాకు ఇది నచ్చలేదు. టీ పట్టుకొని రా. వెళ్ళు. అయిపోయింది దొరా. అంతేనా? దొరా 2 పార్ట్ మిస్ అయిపోయింది దొరా. ఫ్రంట్ బ్యాక్ మిస్ చేసినాడు దొరా. వాడు చేయమని చెప్పు దొరా. నీకేం పని ఇక్కడ? వెళ్ళు, ఒక టీ పెట్టుకొని రమ్మన్నా కదా. స్ట్రాంగ్ గా లైట్ అని అడిగేదానికి వచ్చినాను దొరా. స్ట్రాంగ్ గా పెట్టుకొని రా. వస్తాను దొరా, తీసుకొస్తాను దొరా. మంచి టీ ఇస్తాను దొరా. చెప్పేందుకు స్నానం చేయమన్నా కదా. ఏం చేస్తాన్నావో నిల్చుకొని. సతాయించుంటారా వీళ్ళిద్దరు నన్ను. అడుపో మీ డాడీ ఏం చేస్తున్నారు చూడిపో. ఏమో సీక్రెట్ గా మంచి కాఫీ అన్నారు. పోయి ఏం చేస్తున్నారు చూడిపోయే. బాగా రుజు రెడీ చేస్తావు నువ్వు. ఉప్పా. అయ్యో నువ్వు అయిపోబోతు ఈరోజు మమ్మీ దగ్గర. ఉప్పు ఒక పెద్ద స్పూన్లో వేసిన. ఇప్పుడు దానిపైన నేను ఖర్చు తీసుకుంటాను. అయ్యో టీ లేదు ధర, పాలు మాత్రమే ఉంది ధర. నేను చెప్పింది నువ్వు చేయాలి అంతే. ఎదురు మాట్లాడకూడదు. తాగు ధర. తాగు ధర. బాగుంది. తాగు. నువ్వు తాగు ధర. బాగుంది కదా, తాగు. నువ్వు తాగు ధర. రా. నీకోసం వేసింది స్వామి. రా పట్టు. నువ్వు తాగు. బాగుందనా కదా, తాగు. ఇప్పుడు నా ముందు తాగి చూపించు. అయ్యో బాగుందనా కదా. రా ఇక్కడ. చక్కెర ఎక్కువ వద్దు ధర, నాకు నచ్చదు చక్కెర. పర్వాలేదురా, నేను చెప్తే చేయాలి. రా దగ్గర రా. నువ్వు ఒకసారి తాగు, నేను తాగుతాను. నాకు నేనే పెట్టుకున్నాను రా. తాగు. శివాజీ నా దగ్గరేనా? వచ్చినాడా? ఏయ్, కానీ రుద్దు ఎట్లా సతాయించుంటారు నన్ను. ఛాన్స్ దొరికింది వదిలేస్తానా? దొర వీడు బాడీ చూపిస్తే నిల్చుకోండి దొర. నీ బాడీ బాగుంది. రా నా కాలు నొక్కు. రోజు కాళ్ళ మళ్ళీ తప్పించుకుంటాడు. ఈరోజు లాక్ అయిపోయినాడు. కానీ అరగంట చేపి దొర. నేను చెప్పేంత వరకు నొక్కుతానే ఉండాలి. తలపైన పెట్టుకో. కట్టప్పా. డన్ డన్ డన్. మళ్ళీ స్టిల్ ఇస్తాడు దొర. ఆడు నేను ఒప్పుకోను. నువ్వేం కట్టప్ప కాదు, నేనేం బాహుబలి కాదు. నొక్కో. రాజమాత. పిచ్చి మాత. నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు. రోజు పాలు తాగడం లేదని తెలిసింది నాకు. పాలు విలువ తెలియాలంటే నువ్వు ఇప్పుడు ఆవుగా యాక్ట్ చెయ్యి. నువ్వు పాలు వాడి దగ్గర పితకాలి. నీట్ గా పితుకో. లేయి. పాలు తాగవా? పాలు తాగమంటే సతాయిస్తావా? అమ్మ కాదు, ఆవు సౌండ్ చేయలేదు. ఇంకా గా పై తట్టవాలి. వీడిని కూడా అక్కడే కొట్టాలా? అదో పాలు పితకాల వంగు. ఆవు మాట్లాడుతుంది. కొట్టాలి లేకపోతే. ఏంటి పొదిగేది పొదుగు. ఓకే రా ఆవురా. చూడు వాళ్ళంతా ఏం చేస్తున్నారు. వాడు సరిగ్గా కూర్చొని
కథ 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 ఏం చచ్చిపోతా ఇందా. కది వాడు గిల్లుతాడు. ఒంగో ఒంగో నువ్వు ఆవు మాట్లాడకూడదు ఏం చేసి సైలెంట్గా ఉండాలి. లేకపోతే కొడతాను. నవ్వుతాంది. అమ్మా కొంచెం కింద పెట్టరా. ఓకే ఆవు కింద ఉండాల ఇంకా అట్లే అట్లా అరగంట ఉండు. అట్లే అరగంట ఉంది. రాజమాత పనులు చెప్తాను నాకు పని. నువ్వు నేరుగా ఉంటే కదా, నువ్వు కరెక్ట్ గా ఉంటే వాళ్ళని చెప్తాను నీకు. పిండి పిండి 1 లీటర్ పిండిరా. ఓకే ఆవు తంతంది. కథ కావాలా? ఎవరు వస్తే వాళ్ళకి పిరిగితే ఇది తంతది. వచ్చి పిరిగేదా? పాలు తాకుండా ఉండే వాళ్ళకి ఇదే పనిష్మెంట్. చాలా బోర్ కొడుతుంది మీరు చేసేది, నాకు అంత ఎంటర్టైన్మెంట్ గా అనిపించలేదు. కాబట్టి ఆయన లిప్ కిస్ పెట్టాలి నువ్వు ఇప్పుడు. అయ్యో నువ్వేమన్నా గర్ల్ ఎరా పెట్టేదానికి? పెట్టాలి ఇప్పుడు నువ్వు పెట్టు. రా ఒక్కసారి ఒక్కసారి ఏం భయపడద్దు రా ఒక్కసారి ప్లీజ్. వీళ్ళే ఉందిరా సెక్స్ అపీలు. ఇంకా సుత్తి కొట్టద్దండి, ఎక్కువ సుత్తి కొడుతున్నారు. వాడు సరిగా చేయలేదు టాస్క్. ఆయన మీ గర్ల్ ఫ్రెండ్ అనుకొని ప్రపోజ్ చేయించేస్తాం. ఎట్లా ప్రపోజ్ ఇది ఓకే. ఐ లవ్ యూ. యు వాంట్ రోజ్? కరుణా ఐ లవ్ యూ. ఆయన ఇంప్రెస్ అవ్వాలి. అట్లా నువ్వు నువ్వు యాక్షన్ చేసినట్టుంది. నేను వచ్చి నన్ను ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తాడు. నేను చాలా స్ట్రిక్ట్. ప్రపోజ్ చేయి, నువ్వు ప్రపోజ్ చేయి. నువ్వు ఎట్లా ఫీల్ అయ్యి ఆయన ఫీల్ అవ్వాలి. లేచి ప్రపోజ్ చేయి. ఏమండే ఏమండే ఏదో చెప్పండి. ఏండే ఏం మాట్లాడ. నేనేం పెళ్లి చేసుకున్నానా? ఏమండి అంటావు? చూపి తెగిపోద్ది. ఏందే 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 గోకుతాను వీడు. ప్రపోజ్ చేయమంటే ఏం చేస్తానవ్వ? ఓకే అదంతా ఇది నేను ఇంటికి పోతాను. బాయ్. ఉందమ్మా పో. చెయ్యి తాకుతున్నాడు. వెళ్ళిపోతాను ఏం చేసి వేరే అమ్మాయిని ఇంటి తప్పటి లాగుతాడా? ఉండి ఉంటుంది. చెప్పి దాటి తీసి వెనకాల, పక్కన కొడుతుంది. జాకెట్ లాగుతున్నాడు వీడు. తాకుండా పోవాలి. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి వెళ్తారా? నేను చూపించేది ఇప్పుడు. నేను చేసి చాలా సంవత్సరాలు అయింది. నువ్వే చెయ్యి. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వంటే నాకు ప్రాణం. ఎన్నో రోజులు నేను ఫాలో అవుతా అన్నాను. ఎన్నో రోజులు నేను ఫాలో అవుతాను. ఫీల్ అయ్యి చెప్పాలి. ఫీల్ అవ్వు, లోపల నుంచి హార్ట్ నుంచి రావాలి. ఓ ప్రియా, నా ప్రియా, అయ్యో నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దూరంగా ముందు వెనకాలకి వెళ్తాను? ఏమో చేస్తానే. ప్రియా, నీ కౌగిలిలో బిగించు, నీ ముద్దులతో నన్ను మురిపించు. ప్రియా, నా ప్రియా, కొలికేసి వస్తాను. సర్వం నీవే ప్రియా. ప్లీజ్ ప్రియా, ఒక ముద్దు పెట్టు ప్రియా. లవ్ ప్రపోజ్ పొమ్మంటే ముద్ద లవ్ దాన్ని ప్రపోజ్ చెప్పాను నేను. ముద్దు పట్టుకొని చెప్పినాను నేను. లవ్ ప్రపోజ్ లేదు ఇది. ఉండరా. అయ్యో లుక్స్ ఏమండి, నా మనసంతా మీరే నిండిపోయి ఉన్నారు. మిమ్మల్ని 2 ఏళ్ళుగా ఫాలో అవుతున్నాను. మీరంటే నాకు ఎంతో ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. తీసుకో. నేనంటే ఇష్టం ఉంటే ఈ పువ్వు తీసుకోండి, లేదంటే ఈసిరి కొట్టండి. ఇసిరి కొడతానా? చాలా రబ్బా. ఇన్ని రోజులు నీకు ఈత నేర్పించి ఇంత బాగా తయారు చేస్తే మర్చిపోయినానని చెప్తావా? నేలపైన పడుకున్నాడు, ప్రాక్టీస్ చేయి. నీళ్ళలో ఈత అందరూ కొడతారు, నువ్వు నీళ్ళు లేకుండా ఈత కొట్టినావంటే అప్పుడు గుర్తొస్తుంది నీకు. జో ఇట్లా వచ్చామా? ఈత కొడతా ఆడే ఆడే ఆడుతుందావా? ఏం అక్కడే ఉండవు, పోలేదే ముందుకు? ముందర పోవాలా? ఈత కొడితే ముందుకు పోవాలి, ఒక ఇంచు కూడా కదలేదు. కానీ ముందుకు పోవాలి. నా దగ్గర రావాలా? కాళ్ళ దగ్గర రావాలా? నా కాళ్ళు వస్తే తిన్నానేసి. చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. ఏందా ఈత కొట్టు, ఈత కొట్టు నువ్వు నా కూడా. పొట్ట పైన అట్లే పొట్ట మాత్రం కింద ఉంటది, మా బాడీ చూస్తాం, మొత్తం పైన ఉంటది. అంతా చూస్తాం, కానీ మేము దాన్ని చూసి దాన్ని చేస్తాం. చెయ్యి. ఏం ఆడే ఉన్నారు? నేను కాలుతోనే వెళ్ళిపోతాను మామూలుగానే. చెయ్యి గుమ్మనే ఉంది, చెయ్యి గుమ్మనే ఉంది. చేయితోనే కాదు, కాలుతో ఇట్లా ఎట్లంటే వెళ్ళిపోతాను నేను అంతే. అట్లా పోలేదు, ఇంకా అక్కడే ఉండారా? పోండి.
అంతే ఎందుకు పోండి. చాలు చాలు వాడికన్నా బాగుపోయినాను ఫాస్ట్గా. అమ్మా పొట్ట నలిగిపోయింది, తిన్నది అరిగిపోయింది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చాలా ట్రై చేశాము. ఐ హోప్ మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ కథ అయిపోయింది నా దగ్గర. మర్చిపోకుండా బెల్ బటన్ ప్రెస్ చేయండి. బాయ్. బాయ్.